హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ఒక సమస్య, లైంగిక పటుత్వాన్ని పెంచుకోవడం ఎలా. చాలా మంది కూడా సామర్థ్యం తక్కువగా ఉండడం, లైంగిక పటుత్వం తగ్గిపోవడము, దీనివల్ల రజలో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. దీనికి సంబంధించి ఇంతకుముందు నేను చాలా రకమైనటువంటి చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కూడా నేను ఒక అద్భుతమైనటువంటి సులువైనటువంటి అందరికీ అందుబాటులో ఉండే ఒక చిట్కా గురించి చెప్తానండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా పటుత్వాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకుని తోడుకొని కట్ చేసేయండి. దానిపైన కొద్దిగా సున్నపు తేట, ఒక అర చెంచాడు తేనెను వేయండి. కొద్దిగా సున్నపు తేట వేసి ఒక అర చెంచాడు తేనెను వేయండి. వేసి దీనిలో నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను. ఈ ఐటమ్స్ అన్ని సమభాగాలుగా తెచ్చుకొని చూర్ణం చేసుకొని పెట్టుకోవాలి. అవి మీరు 100 గ్రాములు తెచ్చుకుంటారా, 50 గ్రాములు తెచ్చుకుంటారా, 20 గ్రాములు తెచ్చుకుంటారా, మీ ఇష్టం. ఒకటి జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ రాసుకోవాలి కూడా మీరు. మళ్ళీ ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చెప్పండి సార్ అని అడుగుతూ ఉన్నారండి. దయచేసి అందరూ రాసుకోండి. అదేవిధంగా పోకవక్క, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, పోకవక్క. ఈ 4 కూడా మనకు అందుబాటులోనే ఉండేటివి. అన్ని కూడా మనకు చౌదప్పుడు దుకాణాలు లభిస్తాయి. వీటిని సమభాగాలుగా తీసుకొచ్చుకొని బాగా ఎండపెట్టి లేదా దూరగా వేయించి మంచిగా చూర్ణం చేసుకొని చూర్ణం పెట్టుకోండి. పక్కకు ఒక సీసాలో భద్రపరచుకోండి. ఒక పావు చెంచాడు ఈ చూర్ణాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆకు పైన లైట్ గా చల్లండి. ఒక పావు చెంచాడు చూడండి చల్లి దానిలో ఒక చిటికెడు, గుర్తుపెట్టండి, ఒక చిటికెడు పచ్చకర్పూరం అని కూడా మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది, లేదంటే చౌదప్పుడు దుకాణం లభిస్తుంది. ఈ పచ్చకర్పూరం ఒక చిటికెడు వేసి దాన్ని ఫోల్డ్ చేసి బుగ్గలు పెట్టుకొని కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగాలి. ఇందులో ఉన్నటువంటి సున్నం కానివ్వండి, తేనె కానివ్వండి, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వృద్ధి చేస్తుంది. అట్లా అని బీపీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. కొద్దిగా తక్కువ మోతాదులో స్టార్ట్ చేసుకోండి. కొలెస్ట్రాల్ని కూడా అదుపు చేస్తుంది, హార్మోన్స్ని డెవలప్ చేస్తుంది, అంగస్తంభాన్ని వృద్ధి చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా మంచి బలాన్ని అదేవిధంగా సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. వెంటనే రిజల్ట్ రాకపోయినా కొద్ది రోజుల్లో దీని యొక్క ఫలితం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ చిట్కా గురించి ఇంతకుముందు చెప్పాను, చాలా మంది వాడి కూడా బాగుంది అని చెప్పడం కూడా జరిగింది. అయినా ఒకవేళ సమస్య ఇంకా చాలా క్రిటికల్ గా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్స్ కూడా మన వద్ద అందుబాటులో ఉంటాయి. వాటి గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే పైన నెంబర్కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించి మీ వద్దకు కొరియర్ ద్వారా తెప్పించుకొని మెడిసిన్ వాడుకొని మీ సమస్యను క్యూర్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.